హలో, నేను మిస్సెస్రావు. అమెరికా డెమోక్రటిక్ కంట్రీ. అక్కడ ఎవరైనా సరే చాలా స్వేచ్ఛగా బతికేయచ్చు అనేటువంటి అభిప్రాయం ఉంది ఆ దేశం మీద. ఇప్పుడు ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలను కనుక గమనిస్తే అక్కడ విదేశీయులు స్వేచ్ఛగా బతికేటువంటి పరిస్థితి ఉందా అనేటువంటి ప్రశ్న వేసుకుంటే $1 మిలియన్ సమాధానం వస్తుంది. ఎందుకనంటే ఆల్రెడీ ఒక యాప్ ఉండేది, మెక్సికో అమెరికా బోర్డర్ దాటాలంటే. ఆ యాప్లో ఎవరైనా దరఖాస్తు తీసుకుంటే కనుక ఇమీడియట్గా అమెరికాకి రావడానికి అనుమతించేవాళ్ళు. అందుకే క్యాచ్ అండ్ రిలీజ్ అనేటువంటి ప్రాసెస్ని అక్కడ కంటిన్యూ చేసేవాళ్ళు అప్పట్లో. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు క్యాచ్ అండ్ రిలీజ్ అనేది, అంటే బోర్డర్ దాటేటప్పుడు పట్టుకుంటే కనుక ఆ తర్వాత రిలీజ్ చేసేవాళ్ళు. వాళ్ళని బందీలుగా పెట్టేవాళ్ళు కాదు. బోర్డర్ దాటేటువంటి వాళ్ళకి పట్టుకొని మళ్ళా డాక్యుమెంట్లు అన్నింటిని చూసి, లేదంటే వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి మళ్ళీ రిలీజ్ చేసి మళ్ళీ మెక్సికో పంపించడము ఏదో ఒకటి చేసేవాళ్ళు. అందుకే క్యాచ్ అండ్ రిలీజ్ అనేటువంటి ఒకటి యాప్ ఉండేది, క్యాచ్ అండ్ రిలీజ్. ఆ యాప్ ద్వారా ఆ ప్రక్రియ కొనసాగేది. ఇప్పుడు పట్టుకుంటే కనుక విడుదల చేసే పరిస్థితి లేదు. పట్టుకుంటే వెంటనే మెక్సికో పంపించేటివే, నో రిలీజ్, మెక్సికో పంపించటమే. అంటే అమెరికా బోర్డర్లో దాటి కనిపించినటువంటి వాళ్ళని కనుక పట్టుకుంటే ఇమీడియట్గా మళ్ళీ మెక్సికోకి పంపించేయటం, గెంటి వేయటమే, తోసేయటమే. అలాంటి సిచ్యువేషన్ అమెరికాలో ఇప్పుడు నెలకొంది. టోటల్గా చట్ట విరుద్ధంగా దాదాపుగా 1,40,00,000 మంది అమెరికాలో ఉన్నట్టు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గుర్తించింది. ప్రాథమికంగా చట్ట విరుద్ధంగా అక్రమంగా చొరబడినటువంటి వాళ్ళు దాదాపుగా 2,50,00,000 మంది ఉన్నారని చెప్పేసి వాళ్ళు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. వెరసి 4 కోట్ల మంది చట్ట విరుద్ధంగా కానీ అక్రమంగా చొరబడి అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ సంఖ్యను తేల్చారు. వీళ్ళల్లో 6 లక్షల మంది నేరాలకు పాల్పడినటువంటి వాళ్ళు ఉన్నారని కూడా గుర్తించారు. ఇమీడియట్గా 10 లక్షల మందిని అమెరికా నుంచి గెంటేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈ 10 లక్షల మందికి నోటీసులు కూడా పంపించారు. హోమ్లాండ్ సెక్యూరిటీ ఆల్రెడీ నోటీసులు పంపించింది. ఆ నోటీసులకి స్పందించి వాళ్ళు కనుక స్వచ్ఛందంగా తిరిగి వాళ్ళ దేశాలకి వెళ్ళిపోతే ఓకే. అలా కాకుండా ఉంటే కనుక ఖచ్చితంగా పట్టుకొని వాళ్ళని ఆయా దేశాలకి పంపించేటువంటి ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది అమెరికాలో. అక్కడ నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం అక్కడ ఏ క్షణంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఏ విధంగా అమెరికా బోర్డర్ సెక్యూరిటీ వ్యవహరిస్తుంది, ఏ విధంగా హోమ్లాండ్ సెక్యూరిటీ వ్యవహరిస్తుంది, ఒకవేళ వీసాలు వచ్చినప్పుడు కూడా ఆ వీసాలు తీసుకొని అమెరికాలోకి ల్యాండ్ కాగానే అక్కడ ఉన్నటువంటి హోమ్లాండ్ సెక్యూరిటీ పట్టుకొని వెనక్కి పంపించడానికి అవకాశం ఉంది. ఈవెన్ జో బైడెన్ టైంలో కూడా దాదాపు 1,500 మందిని మళ్ళీ వెనక్కి పంపించడం జరిగింది. అదే హైయెస్ట్ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు ట్రంప్ 10 లక్షల మందిని కనీసం వెనక్కి పంపించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పి తెలుస్తుంది. వాళ్ళల్లో 8 లక్షల మంది, సుమారుగా 8 లక్షల మంది ఇండియా నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్గా ఉన్నారని చెప్పి తేలుతుంది. తొలి విడతగా 3 లక్షల మందిని పంపించబోతున్నారు అమెరికా నుంచి ఇండియాకి ఇల్లీగల్గా ఉన్నటువంటి వాళ్ళని అని ఒక ప్రాథమిక డేటా బయటకు వచ్చింది. వాళ్ళల్లో కనీసం 1,00,000 మందికి పైగా, 1,50,000 మందికి పైగా తెలుగు వాళ్ళు ఉన్నారనేది. వీళ్ళల్లో ఇల్లీగల్గా ఉన్నటువంటి వాళ్ళంటే అమెరికాకి వెళ్ళి చదువుకోవడానికి అక్కడ ఉండిపోయి టైం అయిపోయినప్పుడు కూడా సాధారణంగా F1 వీసా మీద వెళ్తారు, స్టూడెంట్ వీసా మీద వెళ్తారు చదువుకోవడానికి. 5 years పాటు వాళ్ళకి వీసా జారీ చేస్తారు. 2 సంవత్సరాలు చదువుకోవడానికి, మరొక 3 సంవత్సరాలు ఓపీటీ మీద పని చేసుకునేదని అవకాశం ఇస్తారు. ఈ 3 సంవత్సరాల్లో వాళ్ళు అక్కడ వర్క్ పర్మిట్ తీసుకొచ్చుకోవాలి, H1B కలిగి ఉండాలి. H1B రాకపోతే ఇమీడియట్గా వాళ్ళ మళ్ళీ తిరిగి స్వదేశానికి వచ్చేయాలి. కానీ H1B లేకుండా అక్కడే కంటిన్యూ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఇల్లీగల్
ఇమ్మిగ్రెంట్స్ అంటున్నారు, ఇల్లీగల్గా ఉన్నటువంటి వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ఉండేటువంటి 4th క్లాస్ ఎంప్లాయీస్ యొక్క జీవనోపాధిని దెబ్బ కొడుతున్నారు అనేది అమెరికాలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం యొక్క అభిప్రాయం. అందుకే ట్రంప్ ఏం చేస్తున్నారంటే వాళ్ళందరినీ వెనక్కి పంపించాలి, వీళ్ళు చౌకగా అక్కడ సేవలను చేస్తున్నారు, చౌకగా అక్కడ పనులు చేస్తున్నారు, గ్యాస్ స్టేషన్లు, సినిమా థియేటర్లో క్యాబ్ డ్రైవర్లు గాను ఇట్లా రకరకాలుగా వీళ్ళు వర్క్ చేస్తున్నారు, రెస్టారెంట్లు ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. వీళ్ళ కారణంగా అక్కడ ఉండేటువంటి పౌరులకి జీవనోపాధి పోతుంది అనేది ట్రంప్ ప్రభుత్వం యొక్క అభిప్రాయం. సాధారణంగా ఇక్కడి నుంచి స్టెమ్ అంటే టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కోర్సులు చదవడానికి అక్కడికి వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఎంఎస్ పూర్తి చేసుకొని అక్కడే మీ క్యాంపస్ సెంటర్లు ఉంటాయి, క్యాంపస్ సెంటర్లో సెలెక్ట్ అయితే కనుక జాబ్ ఇమీడియట్గా వస్తుంది, H1Bకి ఆ కంపెనీలే అప్లై చేస్తారు, అంతా ఓకే అయితే నో ఇష్యూ. అఫీషియల్గా ఉంటున్నటువంటి వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేదు. అక్కడ ట్రంప్ వచ్చినప్పటికీ కూడా ఎవరైతే ఇల్లీగల్గా ఉంటున్నారో వాళ్ళకే ఇబ్బంది. ఇప్పుడు ఇల్లీగల్గా ఉంటున్నటువంటి వాళ్ళే 4 కోట్ల మంది ఉన్నారనేది. ఇప్పుడు చట్టవిరుద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 1,40,00,000 మంది, అలాగే ఇల్లీగల్గా ఎంటర్ అయ్యి అక్కడ ఉంటున్నటువంటి వాళ్ళు 2,50,00,000 మంది అంటున్నారు. వెరసి 4 కోట్ల మంది సుమారుగా ఇల్లీగల్గా ఉంటున్నారనేది. వాళ్ళల్లో లక్షలాది మంది ఉన్నారు మన ఇండియా నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు. వాళ్ళందరినీ కూడా తిరిగి పంపించేటువంటి ప్రయత్నం చేయటం అనేది ఒకటైతే, ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చేసారు ట్రంప్. ఏంటి, అమెరికా గడ్డ మీద పుట్టినప్పటికీ కూడా వాళ్ళకి పౌరసత్వం అనేది ఉండదు అనేది. అయితే దీనికి కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు పెడతారు అని అంటే, కట్ ఆఫ్ డేట్ అనేది లేదు అని చెప్తున్నారు. కట్ ఆఫ్ డేట్ లేదు, గ్రీన్ కార్డు కలిగినటువంటి వాళ్ళకి పిల్లలు పుడితేనే సభ్యత్వం, అది పౌరసత్వం వస్తుంది. మిగతా వాళ్ళు ఎవరికి కూడా H1B వీసాలు ఉన్నటువంటి వాళ్ళకి కానీ, టూరిస్ట్ వీసాలు ఉన్నటువంటి వాళ్ళకి కానీ, బిజినెస్ వీసాలు ఉన్నటువంటి వాళ్ళకి కానీ, స్టూడెంట్స్ వీసాలు ఉన్నటువంటి వాళ్ళకి కానీ, ఐ వీసాలు ఉన్నటువంటి వాళ్ళకి కానీ, ఇలా రకరకాల వీసాలు తోటి అక్కడికి వెళ్తుంటారు అమెరికాకి. వాళ్ళెవ్వరికీ కూడా ఈ పౌరసత్వం వాళ్ళ పిల్లలకు వచ్చేటువంటి వెసులుబాటు లేకుండా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చేశారు ట్రంప్. అయితే ఇది ఇంప్లిమెంట్ అవుతుందా, అక్కడ ఉండేటువంటి సిస్టమ్స్ అడాప్ట్ చేసుకుంటాయా అని అంటే ఫెడరల్ సిస్టంలో చాలా టఫ్ అంటున్నారు న్యాయ నిపుణులు. కానీ ట్రంప్ మాత్రం దాన్ని అమలు చేసి చూపిస్తాను అంటున్నారు. అంటే ఇప్పుడు వరకు గ్రీన్ కార్డు కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు అక్కడ. ఈ గ్రీన్ కార్డు లేనటువంటి వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ కూడా వెనక్కి రావాల్సి వస్తుంది. ఎవరైతే వర్క్ పర్మిట్స్ కలిగి అఫీషియల్గా అక్కడ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఇబ్బంది లేదు ఉండడానికి, బట్ వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలకు పౌరసత్వం రాదు. అంటే కొన్ని ఇప్పుడు దాదాపు 4 కోట్ల మంది విదేశాల నుంచి వెళ్ళినటువంటి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఉన్నారంటున్నారు కదా, ఈ 4 కోట్ల మందికి పుట్టినటువంటి పిల్లలు మళ్ళా ఉంటారు, వాళ్ళకి పౌరసత్వం ఉండదు. యాక్చువల్గా వాళ్ళకి పౌరసత్వం వచ్చి ఉంటుంది, ఆ పౌరసత్వాన్ని బేస్ చేసుకుని ఈ 4 కోట్ల మంది గ్రీన్ కార్డుకి అప్లై చేసుకోవడమో లేదంటే ఇతరత్ర వర్క్ పర్మిట్లు ఉన్నా లేకున్నా ఇల్లీగల్గా వర్క్ చేసుకోవడం ఏదో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కనుక ఇంప్లిమెంట్ అయితే చాలామంది పౌరసత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంది. పౌరసత్వాన్ని కోల్పోయినప్పుడు ఆటోమేటిక్గా వర్క్ పర్మిట్స్ కూడా రావు, మళ్ళీ H1B అప్లై చేసుకోవాలి, దాని ప్రాసెస్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఇంప్లిమెంట్ చేయడం అంటే అంత ఈజీ అయితే కాదు అమెరికాలో. ఎందుకంటే ఇప్పటికే అనేకమైనటువంటి రాష్ట్రాలు, అక్కడ ఉన్నటువంటి 50 రాష్ట్రాల్లో దాదాపుగా 30 రాష్ట్రాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి ట్రంప్ నిర్ణయాన్ని అని చెప్తూ ఉన్నారు. మరి అమెరికా లాంటి కంట్రీలో అమెరికా అధ్యక్షుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ కాకపోతే ప్రపంచంలో నవ్వులు పాలవుతాడు ట్రంప్ అనేది ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో క్యాచ్ అండ్ రిలీజ్ అనేటువంటిది మాత్రం స్టాప్ అయిపోయింది. అక్కడ బోర్డర్స్ అన్ని క్లోజ్ చేసేసారు, ఎమర్జెన్సీ ప్రకటించేశారు, క్యాచ్ అండ్ రిలీజ్ అనే దానికి స్వస్తి పలికారు. సో ఇప్పుడు ఎవరినైనా క్యాచ్ చేస్తే కనుక రిలీజ్ చేయటువంటిది ఉండదు, డైరెక్ట్గా తీసుకెళ్ళి వాళ్ళ కంట్రీకి పంపించడం, అంటే గింటి వేయటమే, తోసివేయటమే. అలాంటి ప్రక్రియ, అలాంటి ఏర్పాట్లు అమెరికాలో జరుగుతున్నటువంటి క్రమంలో ఇండియన్స్ అయితే ఒక రకమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. ఈ ఆందోళన
ఒక 5-6 నెలలు పోతే కానీ క్లారిటీ రాదు. అప్పటి వరకు ఇలాంటి విశ్లేషణలు చేసుకోవడానికి అయితే అక్కడ ఉండే సంఘటనలు మనకి ఉదాహరణగా కనిపిస్తున్నాయి. కానీ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్న పరిణామాలు చాలా వేగంగా ఉన్నాయి. అవి ఇంప్లిమెంట్ కావడం అనేది కత్తి మీద స్వామి. మరి అది ఇంప్లిమెంట్ అవుతాయా, అయ్యే అవకాశం ఉందా? ఒకవేళ ఇంప్లిమెంట్ అయితే కనుక ఇండియా అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి వస్తే వాళ్ళకు ఉపాధి అవకాశాలు ఇవ్వగలదా అనే దాని మీద కామెంట్ రూపంలో